హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ వచ్చి 11 o'clock అయ్యింది నేను వ్లాగ్ స్టార్ట్ చేసేసరికల్లా. ఇంట్లో పని అంతే, ఇంకా వంట బ్యాలెన్స్ ఉంది. బట్టలు అయితే ఎండబెట్టేసాను, మిషన్లో వేసి పూజ అయితే అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. 9:30 అయ్యేసరికల్లా పూజ అయితే అయిపోయింది. ఈరోజు పువ్వులు అయితే లేవన్నమాట. పిల్లలకి మ్యాగీ చేస్తాను, మేమైతే పూరి అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఈరోజు జాక్ ఫ్రూట్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చేశాను, అయినా ఒకసారి ఉంది కదా అనేసి చేయాలనుకుంటున్నాను. వీడియో అయితే చిన్న షార్ట్ కట్లో అయితే మాత్రం చూపెడతాను. లాంగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది జాక్ ఫ్రూట్ బిర్యానీది. అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని చెక్ చేసి చూడండి. ఇంకా ఇక్కడైతే జాక్ ఫ్రూట్ని మజ్జిగలో అయితే నానబెట్టుకున్నాను అనమాట. తెమ్మడగా ఉంటుంది కదా, అదేమి వండుకుంటూ ఉండాలంటే ఇలా మజ్జిగలో నానబెట్టుకున్నాం అనుకోండి, తెమ్మడైతే ఉండదనమాట. ఇంకా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ అయితే చూడాలి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసి నానబెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఒకే ఒక ఆనియన్ అయితే, పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడైతే స్లైసెస్లా కట్ చేసుకోవాలి. స్లైసెస్లా కట్ చేసిన తర్వాత డ్రై ఫ్రై అయితే చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ ఏం అవసరం లేదు, ఒకే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అనమాట, పెద్ద సైజు అయితే మాత్రంగా. ఇంకా ఇక్కడ తొక్కలు తీసుకొని అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకుంటున్నాను. ఈలోపే పచ్చిమిర్చి కూడా ఘాట్లు అయితే పెట్టేసుకొని సైన్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్రెడీ చేసి ఉంచాను అనమాట. అందుకనేసి ఇంకా అవసరం అయితే లేదనమాట. ఏమేమి కావాలో ఉన్నాయో లేవో అన్నీ దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా పనసకాయ, ఇంకా అలాగే మసాలాలు, పెరుగు అనమాట మనకు కావాల్సినవి అయితే మాత్రంగాను. ఇంకా ఇప్పుడైతే మాత్రంగా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే మాత్రంగా ఇంకా ఫ్రై చేసుకోవాలి. నిన్నైతే మార్నింగ్ పూరీ చేశాను కదా, ఆ ఆయిల్ ఆల్రెడీ పెట్టి ఉందనమాట. అందుకనేసే ఇంకా ఆయిల్ అయితే మాత్రంగా మళ్ళీ వేరేగా ఏమి యూజ్ చేయట్లేదు. అదే ఆయిల్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపే వాటర్ అయితే కొద్దిగా మరిగింది. ఇందులో పసుపు, ఉప్పు వేసేసి ఇంకా మరి కొద్దిసేపు మరిగిన తర్వాత ఇక్కడ జాక్ ఫ్రూట్ అయితే మాత్రంగా వేసుకోవాలి. మజ్జిగలో నుంచి అయితే బయటకు అయితే తీసేసాను అనమాట. బయటికి తీసేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు వాటర్ మరిగిన తర్వాత పనసకాయ ముక్కలు అయితే అందులో అయితే వేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద పొయ్యి ఆన్ చేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకుని ఉల్లిపాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ ఆనియన్ ఏం అవసరం లేదు, ఒకే ఒక ఉల్లిపాయ తీసుకుంటూ చాలు. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం చేతితో నిలిపామనుకోండి స్లైసెస్లా బాగా కట్ అవుతాయి అనమాట. అందుకనేసి ఇక్కడైతే అదే పని చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ అయితే మాత్రంగా డ్రై ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ డ్రై ఫ్రై చేసుకుని సైన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈలోపే ఇంకా వాటర్ అయితే మాత్రంగా మరిగిందనమాట. వాటర్ మరిగిన తర్వాత బిర్యానీ చేసుకొని తినండి. ఇక్కడ నేను పనసకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. నేను పనసకాయ ముక్కలు యాడ్ చేసి పనసకాయ అనేది 80% కుక్ అయిపోవాలి వాటర్లో. అలా అయితేనే బాగుంటుంది అనమాట. తింటున్నప్పుడు పీస్ అనేది సాఫ్ట్గా చికెన్ పీస్ టేస్ట్లా కలుస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా మనం సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి, లేదంటే బిర్యానీ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే అవి హాట్ వాటర్లో వేసేసి 80% కుక్ చేస్తాను. మధ్య మధ్యన కలుపుకుంటూ వాటర్లోని సైడ్కి అయితే తీసేసుకోవాలన్నమాట. ఇంకా ఇంకో సైడ్ అయితే ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నాను కదా, ఆనియన్ అయితే మాత్రంగా మాడిపోతుంది అనేసి ఒకవైపు అటువైపు పొయ్యి కలుపుకుంటూ ఇంకా ఆనియన్ అయితే సైడ్కి అయితే తీసేసుకున్నాను. ఇంకోండి ఆనియన్ సైడ్కి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇంకా కుక్ అయ్యిందో లేదని చూస్తున్నాను. మరి కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట. మరొక 5 నిమిషాల తర్వాత సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను. కుక్ అయిపోయింది. ఇంకా దగ్గర నుంచి అయితే మీకు చూపెడదామని తెస్తున్నాను. ఇగోండి పనసకాయ చూసారా వాటర్లో ఎంత బాగా కుక్ అయ్యి వీడుతుంది. అలా వీడుతున్నప్పుడు మనమైతే సైడ్కి అయితే తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఏం కాకుండా ఇలాగ తక్కువ కొద్దిగా మా ఎదురింటి వాళ్ళకి ఇచ్చేసి కొద్దిగా మేమైతే ఉంచుకున్నామన్నమాట. మరి పెద్ద పనసకాయ కాదు, మీడియం సైజు పనసకాయ అనమాట. ఇంకా ఇక్కడైతే సైడ్కి తీసేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను. ఎలా చేయాలా అనేది మీకు కూడా చూపెడదామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా సింపుల్ వేలోని ఎక్కువ హడావిడి లేకుండా పనసకాయ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు అనమాట. మనకి అదే చికెన్ బిర్యానీ అనుకోండి, హంగామగా ముందు కలిపేసి ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఉంటుంది కదా. దీనికి అలాగే ఏమీ అవసరం లేదనమాట. సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ బాండీ అయితే పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే 1
టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నేను నెయ్యి అయితే ఇంట్లో చేసిందే అనమాట. ఇంకా వేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే వేడైన తర్వాత పనసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి పనసకాయ లైట్గా కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అనుకోండి పనసకాయ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఆల్రెడీ 80% కుక్ అయింది కదా, ఇంకా ఒక 10% ఇందులో కుక్ అయిపోయింది అనుకోండి ఫ్రై చేసినప్పుడు, బిర్యానీ పెట్టినప్పుడు ఇంకా ఉన్ని పీస్ అనేది సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. ఇంకా బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా చికెన్ పీస్లా వచ్చింది. మా బాబు అయితే మాత్రంగా తినను అనుకొని ఇంకా చికెను అని అన్నట్లాగా తిన్నాడనమాట. మేము కూడా ఫస్ట్ తినడు అన్నాడు కదా, వదిలేసాము. ఇది చికెనా అన్నాడు. అవును అని చెప్పాము. తిన్న తర్వాత కాదు ఇది ఏంటిది అని చెప్పండి అంటే ఇది జాక్ ఫ్రూట్ అంటే అవునా చికెన్లా ఉందమ్మా అని అన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేయండి అనమాట. ఇంకా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్క మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం మసాలాలు ఇప్పుడే యాడ్ చేసి కుక్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. ఒక కప్పుతో 1 కప్పు పెరుగు అయితే వేసుకోండి. మీరు తీసుకునే రైస్ బట్టి పెరుగు అయితే యాడ్ చేయండి. ఎందుకంటే పెరుగు వేయడం వల్లే మనకి రైస్కి అంతా మసాలా పడుతుందనమాట. అందుకనే నేను చెప్తున్నాను. పెరుగు కొద్దిగా మీరు తీసుకునే రైస్ బట్టి 1/2 కిలో కనుకోండి, 1/2 కిలో రైస్కి అయితే మాత్రంగా ఒక పెద్ద కప్పుతో పెరుగు అయితే వేసుకోండి అనమాట. ఇప్పుడు మసాలాలు అంతా వేసేసాను కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పెరుగు అయితే యాడ్ చేయాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేశారనుకోండి ఇంకా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ముక్కలన్నిటికి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడైతే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత పెరుగులో ముక్క అనేది ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా అయితే ముక్కకి మసాలా బాగా పడుతుందనమాట. ఇక్కడ నేను ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అయితే వేస్తున్నాను. ఇంకా ఇక్కడ పెరుగంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పెరుగులో బాగా ముక్కంతా కలిసేటట్లాగా కుక్ చేసుకోవాలి. పెరుగు వేయగానే మనకు మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యన కలుపుకుంటూ ఇంకా ఇక్కడైతే కుక్ చేసుకోవాలి. మొత్తం ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసామనుకోండి సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ట్రై చేసిన తర్వాత ఇంకా దగ్గర నుంచి మీకు చూపెడతాను చూడండి ఎలా కనబడుతుందో. చూస్తుంటే చికెన్ పీసులు కనబడినట్లా కనబడుతుంది కదా ఈ పనసకాయ ముక్కలు అనేవి. ఇంకా మొత్తం వేసేసాను కదా, ఇంకా మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇంకా కుక్ చేసిన తర్వాత ఈలోపే స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. వాటర్ పెట్టుకున్న తర్వాత అంతా హోల్ గరం మసాలా అన్నీ కొద్దిగా తీసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందుకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వాటర్ కొద్దిగా ఉప్పుగా ఉండేటట్లు చూసుకోండి. అలా అయితేనే రైస్కి పడుతుందనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. కొద్దిగా చికెన్ బిర్యానీ మసాలా వేసుకోండి రైస్ కలర్ కోసము. ఇంకా మరి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి 1 స్పూను. అలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట రైస్కి అయితే మాత్రంగాను. ఇంకా మొత్తం వేసేసిన తర్వాత వాటర్ కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయినంత వరకు చూడాలన్నమాట. ఈలోపే ఒకసారి కూరని అయితే చూద్దాము. పనసకాయ కూరని ఇక్కడ మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇవ్వండి ఇప్పుడు చూపడతాను చూడండి దగ్గర నుంచి. ఇవ్వండి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇందులోని కూర అయితే సగం కూర సైడ్కి అయితే తీసేసుకోండి. సగం కూర సైడ్కి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అయితే అయిపోయిందనమాట. రైస్ని అయితే మాత్రంగా వేసుకొని రైస్ అయితే 80% కుక్ చేసుకోవాలి. రైస్ 80% కుక్ చేసుకున్న తర్వాత మనం దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా దమ్ పెట్టడం అందరికీ తెలుసు కదా, సింపుల్గా పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పండి. ఇక్కడైతే మాత్రంగా మొత్తం కుక్ అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ అదే స్టవ్ మీద ముందుగా అయితే ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా దాని మీద పెట్టామనుకోండి అడుగు అయితే మాడదు. సగం కర్రీ అయితే సైడ్కి అయితే తీసుకొని మిగతాదంతా బాగా లెవెల్గా చేసుకున్న తర్వాత లేయర్ల కింద రైస్ అయితే వేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి.
మీకు ఇష్టమంటే నేను ఫ్రై చేసిన జీడిపప్పు వేసాను, అందుకని ఫ్రై చేయలేదు. ఒక్కొక్క లేయర్ల కింద ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిగతా కూర కూడా వేసేసుకొని మొత్తం ఒక లెవెల్గా చేసుకున్న తర్వాత మిగతా రైస్ కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత కరెక్ట్గా ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు దమ్ పెట్టామనుకోండి, బయటకు ఏమీ ఆవిరి రాకుండా దమ్ పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అడుగున ఇలాగ మనము చపాతీ పెనం పెట్టడం వల్ల ఇంకా మనకి అడుగైతే ఏమీ మాడదనమాట, చాలా చక్కగా వస్తుంది. ఇంకా పైన లేయర్ల కింద కొత్తిమీర, పుదీనా, అలాగే జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, నెయ్యి అయితే మాత్రంగా ఈ విధంగా అక్కడక్కడ వేసుకోండి. కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా నెయ్యి అయితే మొత్తం వేసిన తర్వాత ప్లేట్ అయితే మూత పెట్టేసి ఇంకా చిన్న రుబ్బురాయి ఉంది కదా, ఆ రుబ్బురాయిని అయితే మాత్రంగా పైన అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా పైన పెట్టేసి ఇంకా దమ్ అయితే మాత్రంగా పెట్టేస్తున్నాను. ఇంకా సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను అనమాట. మనము వంట చేసామంటే ఎన్ని గిన్నెలు అవుతాయి చూడండి. ఇప్పుడు కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేసాను. ఇవ్వండి, ఇన్ని గిన్నెలు వచ్చాయి మొత్తం దోమితే. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా చూపెడదామని చూపెడుతున్నాను. ఇంకా దమ్ అయితే తీస్తున్నాను. ఇంకా తీసేసి ఎలా ఉందో అనేది మీకు చూపెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే చూసేయండి మీరు కూడాను. కొద్దిగా గ్రేవీ తక్కువ అయ్యింది అంతే తప్ప టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మరి కొద్దిగా పెరిగేస్తే చాలా బాగున్ను అనిపించింది అనమాట. ఇంకా అంటే మనకి రైస్ అనేది కలర్ఫుల్గా కనబడాలంటే మరి కొద్దిగా పెరుగేయవలసింది అనుకున్నా. పిల్లలకైతే ఈ మాత్రం స్పైస్ అయితే బాగుందనమాట. వాళ్ళు కూడా తిన్నారు. తిన్న తర్వాత ఎలా ఉందో అనేది కూడా చెప్పారనమాట. సేమ్ చికెన్ బిర్యానీ లాగా ఉంది అనేసి చెప్పారు. ఇంకా మొత్తం ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, రైస్ మొత్తం బాగా కలుస్తుంది. పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చింది కదా రైస్ అయితే. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్, మా పాప తినేసి టేస్ట్ అయితే చెప్తున్నారు. ఇంతకుముందు తిన్నారు కదా, ఇప్పుడు కూడా తిన్నారు. ఎలా ఉందనేసి ఒకరికొకరు చూసుకొని చెప్తున్నారు. మా పాప అయితే నవ్వుకుంటుంది, చికెన్ బిర్యానీ లాగా ఉంది కానీ చికెన్ లేదు అనేసి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఈ చిన్న వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి బయటికి వెళ్ళే పని ఉంటే ఆ పని చూసుకొని వచ్చాము. నైట్ డిన్నర్లోకి వచ్చేసరికల్లా అన్నం వండేసి ఇంకా ఇక్కడైతే ఆ పనసకాయ కొద్దిగుంటే అదే కర్రీ చేశాను అనమాట. ఇంకా అలాగే పెసలు అయితే నానబెట్టాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేద్దామనేసి. ఇంకా ఇవైతే మిక్సీ పట్టిన తర్వాత ఇంకా సింక్లో చూడండి మధ్యాహ్నం తిన్న తర్వాత గిన్నెలన్నీ పడేసాము. ఆ గిన్నెలన్నీ క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. మొత్తం సింక్ అంతా క్లీన్ చేసి వంట అయిపోయేసరికి కదా మా బాబుని కటింగ్కి తీసుకొని వెళ్ళారు. వాడికైతే హాట్ వాటర్ అయితే పెట్టాను స్నానం కోసం. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ డ్యూటీ కదా, అందుకే వంట వేరంగా చేసేసాను అనమాట. ఇంకా ఈ విధంగా ఈరోజు ఇంట్లో పనులు అయితే సాగాయి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.